కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా సమాజానికి అందించిన సేవలు అమూల్యమైనవని డాక్టర్ ఉమర్ అలీ షా సోదరులు అహ్మద్ అలీ షా, హుషేన్ షాలు పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 80వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు అధ్యక్షత వహించగా పీఠాధిపతి ఉమర్ అలీ షా సోదరులు అహ్మద్ అలీ షా, హుస్సేన్ షా, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు అహ్మద్ అలీ షా, హుస్సేన్ షాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేరూరు సూరిబాబు ప్రార్థన చేశారు. కార్యక్రమంలో భాగంగా కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా విగ్రహానికి అహ్మద్ అలీ షా, హుస్సేన్ షాలు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ షా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా సమాజానికి అందించిన సేవలను ప్రజలన్నిటికీ మరువలేరన్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 6వ పీఠాధిపతిగా, మహాకవిగా, స్వాతంత్ర సమర యోధులుగా, సామాజికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎనలేని కీర్తిని సముపార్జించారన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, నోర్ని బలరామకృష్ణ, వేదుల శిరీష, కాకినాడ శాఖ నాయకురాలు మండ ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చెర్ల వెంకటరెడ్డి, పేరూరి బాబ్జీ, బాదం లక్ష్మి, కోమలి, పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈయనకి కవి పండిత్ అని చెప్పేసి అనేవారు. పండిత్ అని చెప్పేసి చిన్న కాలం నుండి అనే బిరుదు కూడా ఆయనకు దక్కింది. అలాగే 16వ ఏటన ఆయన ఒక పుస్తకం రావడం జరిగింది. అలాగే జాతీయ సమైక్యవాది గాంధీ గారి విషయంలో ఆయన అహింస సిద్ధాంతాన్ని ఆయన నచ్చి ఆ సిద్ధాంతాన్ని ఆయన అందులో పాల్గొనడం, జాతీయ కాంగ్రెస్లో పాల్గొనడం, అలాగే స్త్రీ సంక్షేమం గురించి పోరాటము, బాల్య వివాహాల గురించి పోరాటము, ఇలాగ ఎన్నెన్నో క్విట్ ఇండియా గురించి పోరాటం, ఇలా ఎన్నెన్నో చేశారు. అలాగే మన అమెరికా వారిని డాక్టరేట్ అని చెప్పేసి బిరుదునివ్వడము, అలాగే గుజరాత్ వారు మౌలి అని చెప్పేసి అక్కడ యూనివర్సిటీ వారు ఒక బిరుదునివ్వడము, ఇలా ఎన్నెన్నో శాఖల నుంచి ఒక్కొక్క శాఖ నుంచి పైకి రావడం ఆయన ఎంతో విశిష్టంగా జరిగింది. ఆయన ప్రతి విషయంలోని ఆయన్నే ముందంజ ఉండేది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక విషయంగానే అందరి ముందు ఆయన ప్రధాన వ్యక్తిగా నిల్చోవడము, ముందుకు రావడం, ఇలా ఎన్నెన్నో విషయాల్లో ఆయన ప్రాధాన్యత చేశారు. ఆ యొక్క ముత్తాత గారు ఇప్పుడు మనం ఈ రోజున 80వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా గారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సో వారు ఒకటి కాదండి, అనేక కోణాల్లో, ఎన్ని కోణాలు అంటే మనం చెప్పలేమండి. ఒకటి రాజకీయంగా ఆయన సెంట్రల్ ఎమ్మెల్యేగా దక్షిణ మద్రాసు నియోజకవర్గానికి సేవలు అందించారు. అదేవిధంగా రాజకీయవేత్తగా మహాత్మా గాంధీ గారితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మరి వారు మహోన్నతమైనటువంటి గ్రంథాలు 50కి పైగా గ్రంథాలు రచించినటువంటి మహోన్నతమైనటువంటి కవిశేఖరుడుగా పేరుగాంచారు. ఎంతోమంది రాజులు వారికి గంట పెంటారాలు తొడిగినటువంటి మహానుభావుడు. సో ఆ విధంగా స్త్రీ పక్షపాతి అయిన ఎందుకంటే ఎన్నో నవల్లో, నాటకాలు కూడా వారు రచించి స్త్రీ అభ్యుదయం కోసం పాటుపడినటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతిని సాధించడం కోసం సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి. అంచేతనే వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో వారికి కూడా అన్ని కోణాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క 80వ వర్ధంతి సభ బోట్ క్లబ్ ఆవరణలో వారి యొక్క విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది వారు ఎన్నో నష్టాలు ఎదుర్కొంటూ వాళ్ళ బాల్యం నుంచి వారు పద్యాలు రాయడం, ఎంతో ఏది ఇష్టం అంటే అది ఇష్టం చేయడం, ఇలాంటివి చేయడం వారు. అంతేకాకుండా వారు విశ్వవిద్యాన ఆధ్యాత్మిక పీఠంకి 6వ పీఠాధిపతిగా మరి అనేక భాషల్లో వారు రచించినటువంటి కవిత్వాలు, తెలుగు, ఇంగ్లీష్, తర్వాత సంస్కృతం, ఆంగ్ల భాషలు, అన్ని భాషల్లో వారు రచించారు. మరి వారి కోసం చెప్పాలంటే చాలా ఉంది. అంతేకాకుండా వారు రాజకీయంగా కూడా వారు రాజ్యసభ మెంబర్గా వారు గాంధీ, నెహ్రూ వారు ఉన్నప్పుడు ఉన్నత కాలంలో వారు రాజ్యసభగా ప్రయాణం చేయడం జరిగింది.